బెట్టింగ్ ఏదైనా గూడా బెట్టింగ్ ఇల్లీగల్ అని జెప్పేసి క్లియర్‌గా జెప్పిర్రు. అయినంక గూడా ఇట్లాంటి బెట్టింగ్‌లకి ప్రిడిక్షన్స్ ఇవ్వడం ఎంతవరకి కరెక్ట్ అని నేను అడుగుతున్నా. నాకెవరేం చుట్టాలు గాదు. వాళ్ళ మీద మాట్లాడకపోవడానికి, వీళ్ళ మీద మాట్లాడకపోవడానికి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా గూడా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ జేసిన వాళ్ళందరూ గూడా చేసింది తప్పే. ఆ తప్పును ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది, ఒప్పుకోకుండా ఇంకా ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళు కొంతమంది. ఒక రిచ్ లైఫ్ బతకాలి అంటే వాడాలి కంపల్సరీగా మన లైఫ్‌లో అన్నట్టుంది ఈ వీడియో. కేవిన్‌లో మనం గేమ్ ఆడి మనీ అయితే ఎలా ఎర్న్ చేయాలో నేను చూపిస్తా లైవ్‌లో మీకు. ఇంత జరుగుతున్నా గూడా ఇంత దారుణంగా స్వార్థం కోసం, మీ సొంత లాభాల కోసం, మీ స్వలాభం కోసం ప్రమోషన్స్ చేసి, వేరే వాళ్ళ డబ్బులు మీరు లాక్కుంటే మీకేమొస్తది అని నేను అడుగుతున్నా. శ్రీకాంత్‌ని అడగండక్క అని జెప్పేసి రైడర్ శ్రీకాంత్‌ది ఇప్పుడు నేను తనకి గూడా కాల్ ట్రై చేస్తున్నా. సో, మీరు బెట్టింగ్ యాప్ వల్ల ఎంత సంపాదిచ్చిర్రు ఇప్పటికి? లక్షలు సంపాదించుకోండి. ఇప్పుడు పండుకు కాల్ ట్రై చేద్దాం ఒకసారి. హలో హలో పండు గారేనా అండి? అవును కాదండి, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? అవును. కాల్స్ చేస్తే రాంగ్ నంబర్ అంటారు. పండు అజ్జు మీద కూడా మాట్లాడతలేరు అని చెప్పేసి అన్నారు. మేక్ ఏ రిచ్ లైఫ్ విత్ ఓకేవిన్. ఒక రిచ్ లైఫ్ బతకాలి అంటే ఓకేవిన్ వాడాలి కంపల్సరీగా మన లైఫ్‌లో అన్నట్టుంది ఈ వీడియో. నేను ఒకసారి లైవ్‌లో కాల్ తీసుకోనికి ప్రయత్నం చేస్తా. మరి వాళ్ళేమంటారు? ఇంకా ప్రమోషన్స్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఇంతమంది మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్‌లు బుక్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల ఎందుకు మార్పొస్తలేరు అనేది నాకొకటి. మరి వీళ్ళు మాత్రం ఫ్యాషన్‌గా రెడీ అయితారు. కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు. షాపింగులు చేస్తారు. కార్లు కొంటారు. బైక్‌లు కొంటారు. అన్నీ కొంటున్నారు. అందులో మీరు ఇన్వెస్ట్ చేసిన మీరు మాత్రం లాస్ అయితేనే ఉన్నారు. బట్ మీకు మాత్రం ఎప్పుడు ఏ న్యాయం కూడా జరుగుతలేదు. శ్రీకాంత్‌ని అడగండక్క అని చెప్పేసి రైడర్ శ్రీకాంత్‌ది నాకు కొన్ని డీటెయిల్స్ పెట్టినప్పుడు నేను తనకి కూడా కాల్ ట్రై చేస్తున్నా. రైడర్ శ్రీకాంత్. హలో హలో. హలో నేను వేదాంత్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, సౌమ్య. చెప్పండి మేడం. యాక్చువల్లీ చాలామంది నన్ను రైడర్ శ్రీకాంత్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారు, మీరు ఎందుకు తనతో మాట్లాడట్లేరు అందరిని అడుగుతున్నారు కానీ. వాయిస్ కట్ అవుతుంది మేడం. వినిపిస్తుందా అండి ఇప్పుడు? మేడం చెప్పండి. అయితే రైడర్ శ్రీకాంత్ బెట్టింగ్ యాప్లో చాలా ప్రమోట్ చేసిండ్రు కదా, మీరు అందరిని అడుగుతున్నారు, తనని ఎందుకు అడగట్లేరు అని మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి. సో అందుకే లైవ్లో మీకు కాల్ చేశాను నేను. మేడం చెప్పండి. సో మీరు బెట్టింగ్ యాప్ వల్ల ఎంత సంపాదించారు ఇప్పటికి? ఇప్పుడు చేస్తలేదు మేడం, అసలు నేను. మీరు ఇప్పుడు చేస్తలేదు, ఇప్పుడు మానేసి దగ్గర 1 year అవుతుంది మేడం. 1 year అవుతుంది. బిజినెస్ పెట్టుకున్నాను, షాప్ ఉంది. ఓకే, అంటే ఎంత సంపాదించారు బెట్టింగ్ మీద? ఎంత సంపాదించినాక బిజినెస్ పెట్టుకోరు? అప్పుడే ఒక వారం 10 రోజులు చేసిన మేడం, అంతే. అప్పుడే కదా వాళ్ళ కేసులు అవుతున్నాయి అని చెప్పి నేను ఆపేసినాను. అంటే ఎంత, ఒక 4-5 లక్షలు సంపాదించారా? లేదు మేడం, అంతా ఇక్కడ అప్పుడు నాకు ఇచ్చింది వాళ్ళు 6K 7K ఇచ్చారు మేడం పర్ వీడియోకి. కావాలంటే నేను చూపిస్తాను మీకు. ఓకే, సో మీరు ఎట్లా చెప్తుండే, మీకు ఎట్లా చెప్పమంటుండే వాళ్ళు? అంటే కాంటెంట్ వాళ్ళే ఇస్తుండేనా, లేకపోతే వచ్చింది అట్లా కమిషన్లకి ఇస్తుండేనా? లేదు, అసలు నాకు అవన్నీ కమిషన్ ఏం నాకు తెలియదు మేడం. అప్పట్లో అసలు కమిషన్ ఎంత వస్తుంది, ఇట్లా వస్తుంది అని తెలీదు నాకు. డైరెక్ట్ నాకు ఇట్లనే ఎవరన్నా ఇప్పిస్తుండే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇట్లా ఒక వీడియో వేయి అంటే నేను ఒక 10K అడుగుతుండే, వాళ్ళు ఒక 5K అట్లా మనకి ఇస్తుండే. నేనైతే అట్లా లక్షలు సంపాదించుకొని ఏం కొనుక్కోలే మేడం నేను. బట్ మీ ఇన్స్టాలా, మీ టెలిగ్రామ్లో మీ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు? ఫాలోవర్స్ ఉన్నారు మేడం నాకు. అంటే నేను వేయించుకున్నాను, నేను ఫేక్ గా వేయించుకున్నాను టెలిగ్రామ్ లో. అంటే వాళ్ళు చూస్తే మనకి ప్రమోషన్ ఇస్తారు అని చెప్పి. ఓకే, ఎంత వేయించుకున్నారు అట్లా? అట్లా నేను వేయించుకున్నా మేడం, ఒక 50K పైన వేయించుకున్నాను అప్పుడు. ఇప్పుడు అసలు టెలిగ్రామ్ ఛానల్ నాకే కానీ వాడు సిమ్మే తీసేసిన నేను. ఇప్పుడు మొత్తం మానేసిన అంటున్నారు మొత్తం మీద? అవును మేడం, చూస్తున్నారు కదా మీరు, ఏమైనా వచ్చినాయా? ఇప్పటివరకు మీరు బెట్టింగ్ చేసి మీ వల్ల లాస్ అయిన వాళ్ళకి, మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి, మీ ఫాలోవర్స్కి లాస్ అయినామంటే అసలు మనం చేస్తే కదా మేడం. ఇప్పుడు ఏదో మరి మీ ఫాలోవర్స్ని కనీసం క్షమాపణ అన్నా మీరు అడగాలి కదా, అది కూడా అడగకపోతే. అడుగుదాం మేడం, అట్లేం లేదు. చెప్పండి, మీరు లైవ్లో చెప్పండి. నా వల్ల ఎవరైనా లాస్ అయిన వాళ్ళు ఉంటే
అందరికి సారీ. ఎందుకంటే మేడం మన వల్ల ఇప్పుడు లాస్ అయిన వాళ్ళంటే అసలు మనం చేయలేం మేడం అప్పుడు. చేయలేదు కానీ నేను ఈయన అడిగినా వల్లనే గానీ. రైడర్ శ్రీకాంత్ వల్లనే నేను ఇన్ని అమౌంట్ మోసపోయినా. అయి కావాలని మెసేజ్‌లు పెడతారు మేడం ప్రూఫ్స్ వాళ్ళందరూ చూపిస్తామంటారు కదా కామెంట్‌లో. మరి. వాళ్ళు రమ్మనండి కదా! వాళ్ళు ఎవరైతే లాస్ అయ్యారో మీ దగ్గరికి రమ్మనండి. ప్రూఫ్ చూపియమనేసి ఇట్లా నా దాంట్లోనే ఓడిపోయినా అని చెప్పి. సరే ప్రూఫ్ చూపిస్తే ఇస్తారా కదా పైసలు? మేడం? ప్రూఫ్ చూపిస్తే అమౌంట్ ఇస్తారా? అమౌంట్ నేను ఎట్లా ఇవ్వగలుగుతా మేడం? మనకి ఇచ్చింది వాళ్ళు 6,000 7,000 ఇచ్చినారు వాళ్ళు. ఇప్పుడు కాదు కదా! వాళ్ళు 1 ఇయర్ కింద ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు నా దాంట్లో ఆడుంటే మనం ఏమైనా హెల్ప్ చేసాం వాళ్ళకి. పక్కా హెల్ప్ చేసాం మేడం, అట్లేం లేదు. ఇప్పుడు పండుగకు కాల్ ట్రై చేద్దాం ఒకసారి. వీళ్ళెవ్వరు ఎత్తరు. బట్ చూద్దాం. మీకు కూడా క్లారిటీ రావాలి కదా! మీరు ఎంత నమ్ముతున్నారు, ఎంత వ్యూవర్‌షిప్ ఇస్తున్నారు, వాళ్ళని ఎంత బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు అనేది మీకు కూడా తెలవాలి. మరి అదే వ్యూవర్స్ కోసం మరి వాళ్ళేం చేస్తున్నారు? రింగ్ అయితుంది. ఎందుకు పిక్ చేస్తారక్క? వాళ్ళు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నప్పుడు. హలో! 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 పండు గారేనా అండి? హలో! హలో! అవును. కాదండి, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? అవును. కాల్స్ చేస్తే రాంగ్ నంబర్ అంటారు. రాంగ్ నంబర్ అంట. సో, ఇప్పుడు పండు, అజయ్ వాళ్ళు కాల్ చేశారు ఒకసారి నాకు. ఇంతకుముందేమో రాంగ్ నంబర్ అన్నారు. చూద్దాం. హలో! హలో! ఎవరక్క? నేను వేదాంత్ టీవీ హలో! నుంచి సౌమ్యని మాట్లాడుతున్నా. ఇది అవును. పండు నంబర్ కదండీ! అర్థం కాలేక్క. ఇది పండు నంబర్ కదా! పండు, అజయ్. పండు. హుహు. ఓకే. ఓకే అండి. ఓకే అక్క. సో, యాక్చువల్లీ ఈ నంబర్ పండుదే అని నాకు కాంటాక్ట్ వచ్చింది. బట్ కాదు అని చెప్పి అంటున్నారు. సరే, దేవుడు ఎటు చూస్తాడండి. మనం ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా కర్మ నెవర్ లీవ్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అబద్ధం చెప్పకపోతే వాళ్ళు మంచోళ్ళే. కానీ చెప్తే మాత్రం కర్మ అనేది ఒకటి ఉంటది. అది మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. లేదు. ప్రేమలత చిన్నుకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళది కాల్ వెయిటింగ్ వస్తుంది. అనదర్ కాల్ అని చెప్పేసి. సో, చూస్తున్నారు గదా! ఇప్పుడు మేము రియలైజ్ అయినాం అని అంటున్నారు. వీళ్ళు మాత్రం 11థ్‌కి పెట్టిర్రు మరి. సో, చూద్దాం మరి ఇంకా ఎందుకు రియలైజ్ అవ్వట్లేరు. స్టిల్ ఇంకా ఎందుకు ప్రమోషన్స్ చేస్తున్నారు అనేది. సో, ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం.